ఆఫీసర్ల టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినామంటే మీరు ఎస్ నేను చేపిస్తున్నా ఆల్ రైస్ మిల్లర్స్ దయచేసి మీరు ప్యాడీ ఆప్షన్లో ఏం చేయాలో ఏమని చెప్పండి. నేను ఏమంటాను కదా సార్ ఒక్క నిమిషం సార్. గౌరవ మంత్రి గారు ఏమన్నారు, సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలేదన్నారు సార్. నేను అదే క్లారిఫై ఏమన్నా సార్, సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా, సన్న బియ్యం కొంటురా లేదా, అదే అడిగి నేను అడిగింది అదే. వారు చెప్పిర్రు సన్న బియ్యం కొనమన్నారు. రైట్, వీళ్ళు అప్రిషియేట్ సార్. మన దగ్గర సన్న బియ్యం మరమట్టియండి, దాన్నే హాస్టల్కి ఇచ్చాను సార్. నెంబర్ 3 ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్, తమను ముందు సభా సంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 30 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్పరెన్సీ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము అడిగింది అదే. క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, యూఆర్ ఓపెన్ కదా. నేను అడిగింది అది. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ ఎప్పటి మీరు తీయండి సార్. సార్ వారు ఇంకొకరు అన్నారు సార్, ఇంకొకరు అన్నారు మీరు అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్, ప్రతి ఒక్కరు రైస్ మిల్లకు అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బడ్లు ఇస్తాం సార్. నేను మొదలైపోయాం సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఏ రైస్ మిల్ల దగ్గర ఒక క్వింటాల్ ప్రభుత్వం యొక్క రైసు ప్యాడీ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేస్తాం, ఆర్ఆర్ వ్యక్తం జైలు పంపే ప్రయత్నం డెఫినెట్ చేయాలి సార్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాని మీద చేయండి సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడీ ఉంది, ఎంత రికవర్ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ ఏంటి సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం సార్. మేము డెఫినెట్గా మేము వస్తాం సార్. కానీ వాళ్ళ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. వై ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ దేమ్? 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యంలో ఎంత ప్యాడీ వచ్చింది మనకు? వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్యాడీ ఓన్లీ. దే హ్యావ్ ఏ సార్, వాళ్ళు ప్యాడీ ఇవ్వాలి. సార్ ఇంకొకటి సార్, మన వాళ్ళు ఏమన్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో సార్. వరి ధాన్యం బోనస్ 2183 బాలు 2683 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషన్ సార్. సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం సార్, దొడ్డు బియ్యం ఇది క్లియర్ ఉన్నది సార్. మెన్షన్ మొక్కజొన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 500 బెనిఫిషియల్ సార్. సార్ ఇది మీ మేనిఫెస్టో సార్. వీఆర్ నాట్ డిబేటింగ్, దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్. మీరు దొడ్డు బియ్యంకి ఇస్తాము చంద్రబాబు గారు, ఇది మీరు ఇచ్చిందే కదా సార్. సన్న బియ్యం సార్ ఎక్కడ చెప్పింది సార్? మీరు సన్న బియ్యం సార్ చెప్పారా? దొడ్డు బియ్యంకి ఇస్తామని రాసింది సార్. దొడ్డు బియ్యం ఇస్తామన్నప్పుడు దొడ్డు బియ్యంకి ఇవ్వండి సార్. మేము అడిగింది సన్న బియ్యం ఇస్తాం ఎట్లా అంటారు మీరు ఇప్పుడు సార్? మీరు సివిల్ సప్లై మంత్రిగా చేశారు సార్. మీరు దొడ్డు బియ్యం ఎంత ఇస్తారు సార్, సన్న బియ్యం ఎంత ఇస్తారు సార్? సన్న బియ్యము ఇంట్లో భోజనాల మందం పెట్టుకుంటారు సార్. ఎంఎస్పి ఇస్తాం సార్. ఇంకోటి సార్, ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈజ్ ఏ గ్రేడ్, సన్న బియ్యం నాట్ ఏ గ్రేడ్, సన్న బియ్యం బి గ్రేడ్. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్. దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్. ఒక్కొక్క రకంలో సన్న బియ్యం తీసుకోవడం ఎఫ్సిఐ దొడ్డు బియ్యం తీసుకుంటారు. కాబట్టి అందుకే దొడ్డు బియ్యం ఎక్కువ వస్తారు. కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తాం సార్. సార్ యాసంగిలో దొడ్డు బియ్యం అయితే ఏమిస్తాం సార్? ఈ టెంపరేచర్కు పలుకుతుంది సార్, అందుకని బాయిల్ చేస్తారు, అందుకే దొడ్డు బియ్యం వేస్తారు. మీరు యాసంగిలో ప్రతి దొడ్డు బియ్యం కూడా 500 ఇస్తా అన్నారు. సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాడీ కూడా 500 బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ యూ ప్రామిస్డ్. గౌరవ మంత్రి గారు మీరు రాకుండా అదే చెప్పాను.
మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలకు చెప్పండి అని చెప్తున్నాం సార్, మేము అంతగా నేను లేదు.